కుండలిని యోగా చేసినటువంటి ఫలితాలు వస్తాయి. కుండలిని యోగా చేసిన ఫలితాలు నేను నా పరిశోధనలో సూపర్ బ్రెయిన్ యోగాకి కుండలినికి మధ్య సమన్వయాన్ని ఏర్పరిచిన. కుండలినిలో ఏమవుతుందంటే ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కింద కూర్చున్నప్పుడు మనం తీసుకున్నటువంటి గాలి ఏమవుతుంది, ప్రాణమయ శక్తిగా మారుతుంది. అది మూలాధారం నుండి మెదడును చేరుకుంటుంది. కుండలినిలో జరిగే మార్పు శక్తి ప్రవాహం జరుగుతుంది. శక్తి ఇక్కడ ఉద్భవించి పైకి వెళ్తుంది. ఎప్పుడైతే గుండెను చేరుకుంటుందో ఆ శక్తి మన ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది, పీస్ఫుల్ మైండ్. ఎప్పుడైతే ఆ శక్తి గొంతు గుండె ప్రయాణం చేస్తుందో అప్పుడు మనకి సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ళ మెరుగైన విధానం. ఈ సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన మెదడు చురుకుదనం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుందనేటువంటి అంశాలు పలు పరిశోధనల్లో తేలింది. ఈ అంశంపై స్టేట్ సెమినార్, నేషనల్ సెమినార్, 8 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లలో పేపర్ ప్రజెంటేషన్ చేసినాను. స్కూల్స్, కాలేజెస్లలో ఈ అంశంపై అవగాహన కల్పిస్తూ ఈ విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెంపొందించడానికి కృషి చేస్తున్నాను. మంచి స్పందన వస్తుంది. ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో అనేక స్కూల్స్, కాలేజెస్లలో, కాన్ఫరెన్సెస్లలో ఈ అంశంపై ప్రజెంటేషన్స్ ఇచ్చినాను. దీని వలన విద్యార్థుల్లో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడము, అభ్యసనము ఇలాంటి అనేక అంశాలు కూడా పెంపొందుతాయి. దీని వలన మనిషిలో అనేక గ్రంథులు, పిట్యూటరీ, పీనియల్ గ్రంథి ఉత్తేజం ఉంది, ఆరోగ్యమైనటువంటి విషయము పెంపొందుతుంది. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి ఇది స్కూల్స్లలో పనిష్మెంట్ కాకుండా ఎక్సర్సైజ్గా, ఫిట్నెస్ ఎక్సర్సైజ్గా అందరూ పాటిస్తే విద్యార్థి లోకము సమగ్రాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందనేటువంటిది నా యొక్క ఆలోచన. నా పేరు అందజీవన్ రావు. నేను రిటైర్డ్ జిల్లా ఇంటర్ విద్యాధికారిగా పనిచేసినాను. ఈ అంశంపై గత 7 సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ 2 అంశాలను నేను సొంతగా ఈ అంశం పైన కనుక్కున్నాను. ఒకటి, సూపర్ బ్రెయిన్ యోగాను కుండలిని యోగాతో అన్వయించడం. కుండలిని యోగాలో జరిగేటువంటి మార్పులు, శక్తి ప్రవాహం అనేటువంటిది
సూపర్ బ్రెయిన్ యోగాలు జరుగుతుంది. ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సూపర్ బ్రెయిన్ యోగాకి ఉపయోగించడం. ఈ అంశంపై హరిద్వార్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పేపర్ ప్రజెంటేషన్ చేసినాను. దీన్ని కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయడానికి ఆలోచిస్తున్నాం. దీని వలన ఉద్యోగస్తులలో ఒత్తిడి తగ్గి ఉత్పాదకత పెరుగుతుందనేటువంటిది అంశం.